గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే, నేను చాలా సూపర్ఫిషియల్గా టచ్ చేస్తాను ఈ టాపిక్స్, డీప్గా వెళ్తే ఇట్స్ థ్రెట్ ఫర్ మీ. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డిజైన్. సో రాత్స్చైల్డ్ అనే ఫ్యామిలీ ఏదైతే డిసైడ్ చేశారో దాని ప్రకారం ప్రపంచం నడుస్తుంది. మనకి సెలబ్రిటీస్ గొప్పోళ్ళు, కానీ వాళ్ళు ఒకరి చేతిలో పాన్సే, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ బేసిస్ మీద నడుస్తారు. సో యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ, కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేట్రియార్కీని, మిసాజనీని, ఫ్యామిలీ సిస్టమ్ని, ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తూ సినిమాలు చేస్తే వాళ్ళకి ఫండింగ్స్ వస్తాయి. నిజాలు మాట్లాడి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, మీరు కమర్షియల్ రిలీజియన్ మీద కూడా తీస్తే ఇప్పుడు ఫండింగ్ వస్తుందని వింటూ ఉన్నా. అందుకనే చాలా మైథాలజీ, హిందూ రిలేటెడ్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇస్ ఇట్ ట్రూ? యా, ఇట్ ఈస్ ట్రూ. సో ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్. అదే నిజంగానే కొన్ని సినిమాలో చూపిస్తారు కదా, లైక్ బిజినెస్ పీపుల్ని, కార్పొరేట్ పీపుల్ని, డాక్టర్స్ని, ఫిలిం వాళ్ళని, బిజినెస్ పీపుల్ని, పొలిటికల్ వాళ్ళని అందరినీ కంట్రోల్ చేస్తే ఒక సిండికేట్ ఉంటుంది అని. ఓవరాల్ అక్రాస్ ద గ్లోబ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ. నిజంగానే ఉందా? ఇక్కడ పేరుకి రిలీజను, మేము ఈ క్యాస్ట్, మేము దేవుణ్ణి సెలబ్రేట్ చేసే వాళ్ళం అని మాట్లాడతారు, కానీ సీక్రెట్ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ వేరే కథలు ఉంటాయి. అన్నీ చాలా దగ్గరగా చూసేసాను నేను. ఇట్స్ వెరీ, మీరు దగ్గరగా చూసారా? అన్నీ దగ్గరగా చూసా. ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే వన్స్ యూ స్టార్ట్ బికమింగ్ ఫేమస్, వన్స్ యూ స్టార్ట్ బికమింగ్ పవర్ఫుల్, యూ విల్ గెట్ ఆఫర్స్. యూ విల్ గెట్ ఆఫర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆఫర్స్ అన్నీ చూసాను. పొలిటికల్గా చూసారు ఎవ్రీథింగ్. సో వచ్చాయి పొలిటికల్ ఆఫర్స్ ఏమైనా? సో రిగార్డింగ్ ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి, ఒక పార్టీని దుమ్మెత్తిపోయాలి, ఇలానే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. నిజంగానే ఇవి చాలా జరుగుతున్నాయి కదా సెలబ్రిటీస్ ఈ మధ్య. లిటరల్గా ఇది ఎప్పుడు వచ్చిందంటే, నేను నా హెల్త్ బాగాలేక క్రౌడ్ ఫండింగ్, బిగ్ బాస్ కేసేసినప్పుడు ఒక పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది. క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, ₹1,00,00,000 ఇస్తాను, నువ్వు ఆ పార్టీని దుమ్మెత్తిపోయాను. ఎందుకు అడుక్కోదు? నువ్వు ఒక యాక్టర్వి, నీకేం అవసరం ఉంది, పైసలు తీసుకొచ్చి ₹1,00,00,000 ఇస్తామంటాను. అడుక్కోవడం ఈజ్ స్టిల్ బెటర్. సో చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ కూడా వద్దని చెప్పేశారు. హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది గాయత్రి గారు? బికాజ్ ఐ నో యూ హ్యావ్ మచ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎలా హెల్త్ ఖరాబ్ అయింది? సప్రెస్డ్ యాంగర్ వల్ల. ఇప్పుడు మన సోల్ అనేది 2 కోరుకుంటుంది, ఫ్రీ విల్, జస్టిస్. ఈ ఫ్రీ విల్ నేను ప్రాక్టీస్ చేయనంత వరకు, జస్టిస్ తెచ్చుకోనంత వరకు నా ఆటోఇమ్యూన్ కండిషన్ బాగుపడదు. ఇప్పుడు చాలామంది మనుషులు సప్రెస్డ్ యాంగర్కి గురవుతున్నారు. ఈవెన్ ఎక్కడ వర్క్ చేసినా బాస్ దగ్గర సప్రెస్డ్ అవుతారు, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర, అత్తమామల దగ్గర, పిల్లల దగ్గర, పిల్లలు పేరెంట్స్ దగ్గర. సో ఈ సప్రెస్డ్ యాంగర్ అనేది ఎక్కువైపోయింది. ఒకప్పుడు దానికి వేరే ఏమంటారు డీవియేషన్స్ ఉండేవి, ఇప్పుడు లేదు. అన్నీ మూసుకొని కోపాన్ని అణుచుకొని పని చేసుకోవాలి, ఎందుకంటే అవసరం. అంత ఇన్ఫ్లేషన్, అంత ఫినాన్షియల్ ఇది ఉంటుంది, ఎకానమీ. ఏం చెప్తారు దీనికి? సో మనకి వరల్డ్ వార్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఈ ఇల్యూమినాటీ డిజైన్ అని చెప్పాను కదా, ఇది ఎలా అవుతుందంటే, ఒక రిచెస్ట్ ఫ్యామిలీ డిజైన్ చేసేది స్లేవరీ సిస్టమ్, హైరార్కీ. క్యాపిటలిజం అనేది హైరార్కీ. ఇక్కడ నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ కింద ఇంకొంతమంది మీడియేటర్ ఫ్యామిలీని పెడతా, దట్ నాకన్నా తక్కువ రిచ్ ఇనఫ్ టు బీ, అంటే వేరేళ్ళని ఎన్స్లేవ్ చేసేంత ఈగోని తెచ్చేంత పైసలు ఇస్తా, కానీ నన్ను డామినేట్ చేసేంత పైసలు ఇయ్య. ఇది ఫస్ట్ ఫ్యామిలీ కూర్చుంటుంది. దాని కింద నెక్స్ట్ హైరార్కీ కూర్చుంటుంది. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? బ్యాంకింగ్ సిస్టమ్, రిలీజియన్, లైఫ్ స్టైల్, రూల్స్ ఆఫ్ ద సొసైటీ, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ పెడతారు. సో ఇప్పుడు డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, ఆ రిలీజియన్స్ గురువులను పెడతారు. ఒక్కొక్క రిలీజియన్ గురువు, నువ్వు ఈ ప్రాపగాండా చేయి, నువ్వు బ్యాంకింగ్ సిస్టమ్ నువ్వు ఇలా చేయి, నువ్వు క్యాపిటలైజ్ చేయి ఫుడ్ మార్కెట్ని, దీన్ని పేటెంట్ రైట్స్ని, దీన్ని క్యాపిటలైజ్ చేయి. మన ఎగ్జిస్టెన్సే క్యాపిటలిజం అయిపోయింది. సో ఇదేంటంటే హైరార్కీని ఫామ్ చేసిందనమాట. సో ఈ హైరార్కీని ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎవడైనా సరే, ఇప్పుడు ఒక అడవిలో జంతువు ఉంది, ఆ జంతువు క్యాపిటలిజంతో సంబంధం లేదు, అది హ్యాపీగా ఎవరిని పట్టించుకోదు. ఆ జంతువుని నేను చెప్పినట్టు వినాలి అంటే దాన్ని ఫస్ట్ ఎన్స్లేవ్ చేయాలి. ఎలా చేస్తాము? భయంలో పెడితే. సో ఫస్ట్ వరల్డ్ వార్ అయింది. వరల్డ్ వార్లో ఏంటంటే, సొసైటీలో ఉన్న మనుషులకి భయం పరిచయం చేసింది. భయం, నువ్వు నీకు ఎగ్జిస్టెన్స్ లేదు, ఇక్కడ నేను సొసైటీ తయారు చేస్తున్నా, నువ్వు ఇందులోకి రా, నువ్వు ఇక్కడైతే సేఫ్ అంటే అందరూ అక్కడికి వెళ్ళారు. అది క్యాపిటలిజం స్టార్ట్ అయింది. అక్కడ తర్వాత ఏంటి, మన డిఎన్ఏలో మనకి 7 తరాల డిఎన్ఏ పాస్ అవుతుంది. ఓకే, సో అందుకే మనకి టైం టు టైం వార్స్, ఇది 3rd వరల్డ్ వార్ నడుస్తుంది ప్రస్తుతం మన ప్రపంచంలో. ఓకే, సో వార్స్ ఎందుకు వస్తాయి అంటే, 7 జనరేషన్స్ తర్వాత డిఎన్ఏలోంచి భయం వెళ్ళిపోతున్న టైంకి మళ్ళీ వచ్చి భయం పెడతారు. సో నిన్ను స్లేవ్గా పెట్టాలి, వాళ్ళ క్యాపిటలిజం నడవాలి, ఫైనాన్షియల్ పవర్ ఒక మనిషికి రావాలి అంటే స్లేవరీ సిస్టమ్ నడవాలి. సో ఇది జనరేషన్స్ అవ్వాలి, కాబట్టి వార్స్ అనేవి వస్తాయి.
ఇట్స్ జస్ట్ భయాన్ని పెట్టడం. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో మనం దేవుడు దయ్యం అని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం టాపిక్స్ని, బట్ దే ఆర్ ఆల్ డెవిల్ వర్షిపర్స్. సో ఇప్పుడు మనకి హయ్యర్ ఫ్రీక్వెన్సీస్, లోవర్ ఫ్రీక్వెన్సీస్ అని 2 ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ గాడ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, హయ్యర్ ఫ్రీక్వెన్సీస్, హ్యాపీనెస్, జాయ్, రెస్పెక్ట్, కైండ్నెస్, లవ్, ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీస్. కోపం, భయం, ద్వేషం, ఎన్వి, జెలస్, ఇవన్నీ లోవర్ వైబ్రేషన్స్. సో ఎప్పుడైతే మనిషి లోవర్ వైబ్రేషన్స్లో ఎక్కువ ఉంటాడో డిమానిక్ ఎనర్జీకి ఛార్జింగ్ అవుతుంది. ఎప్పుడైతే హయ్యర్ వైబ్రేషన్స్ ఉంటారో గాడ్ ఎనర్జీకి ఛార్జ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి క్యాపిటలిజం రూల్ చేస్తుంది డిమానిక్ ఎనర్జీస్. సో డిమానిక్ ఎనర్జీస్ ఏం చేస్తాయి, మిమ్మల్ని వీలైనంత డిప్రెషన్లో పెడతాయి, మిమ్మల్ని వీలైనంత కన్ఫ్యూజన్లో పెడతాయి, సంక్షోభం. సో యువర్ కన్ఫ్యూజన్ ఈజ్ దేర్ టూల్ టు మేక్ మనీ. సో మిమ్మల్ని స్లేవరీ సిస్టంలో పెట్టాలి అంటే వార్స్ హ్యావ్ టు కమ్. సో దీనికి ఏం చేస్తుంది, డిఎన్ఏలో మనకు పాస్ అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సైకిల్ ఎంత రిపీట్ అవుతుందంటే, ఈ కరోనా వచ్చిన టైంలో ఏమైందంటే కరోనాలో చాలా పాపులేషన్, ఓవర్ పాపులేషన్ అయితే క్వశ్చనింగ్ చేసే పాపులేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇండిపెండెన్స్ ఫైట్ అయింది, వార్ అయింది, మన తాతల జనరేషన్ వాళ్ళు చేశారు. వాళ్ళు సర్వైవల్ అంటే బ్రతికితే చాలు అనే పాయింట్లో ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని ఇమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ పట్టించుకోలే, నువ్వు బ్రతికితే చాలు అని చెప్పి లాక్కెళ్ళి దాచిపెట్టి జస్ట్ సర్వైవ్డ్. తర్వాత మన పేరెంట్స్ జనరేషన్ ఏంటి, వాళ్ళకి మెంటల్ హెల్త్ తెలీదు, దే ఆర్ స్టిల్ కోపింగ్ అప్. అందుకే ఓవర్గా ఫుడ్ తినేస్తారు. ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికా, నానమ్మ వాళ్ళ ఇంటికా, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతే పొట్ట పగిలిపోయేదాకా తినిపిస్తారు. ఎందుకంటే దట్స్ నాట్ జస్ట్ లవ్ లాంగ్వేజ్, దట్స్ దేర్ కోపప్ మెకానిజం. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి అలా నడిచింది. ఇప్పుడు మనం ఇండివిజువలైజేషన్కి వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే పేట్రియార్కల్ డిజైన్. వీఆర్ మెంట్ టు లివ్ ఇన్ అ కమ్యూనిటీ. నీకు కమ్యూనిటీ అయితేనే నీకు ఇండివిజువలిస్టిక్ రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కుటుంబంలో ఉన్నావో నీకు కేజ్ అది. సో ఇది నడుస్తూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ 7 జనరేషన్స్లో ఆటో ఇమ్యూన్ కండిషన్ అనేది బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు మనం చూస్తే 80% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ ఫాలింగ్ ప్రే ఫర్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏంటి అంటే నీ సోల్ బేసిక్గా ఈ డిమానిక్ ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయంటే ద మోర్ డిప్రెస్డ్ యు ఆర్, ద మోర్ కార్టిజాల్ యు ఆర్, ఫుడ్ బికమ్స్ యువర్ కోపప్ మెకానిజం. సో నువ్వు ఫుడ్ తిన్నప్పుడు నీకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నావు, జంక్ ఫుడ్ ఫుల్ ఆఫ్ పాయిజన్. మొత్తం అందులో సగం ఇంగ్రీడియంట్స్ పాయిజన్ ఉంటాయి, మొత్తం అన్ని పాయిజన్, కానీ టేస్టీగా ఉంటాయి. తింటున్నాం ఎందుకు అంటే జంక్ ఫుడ్ కోపప్ మెకానిజం కొద్దీ తింటున్నాము. మనం ఒకప్పుడు డీటాక్స్ అనేది నార్మల్ లైఫ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో డీటాక్స్ అనేది చిన్నప్పుడే అలవాటు మాకు. ఏం చేసేవాళ్ళు, పారాసైట్ క్లెన్జింగ్. బేసిక్గా మనకి లోపల ఇంటర్నల్ వార్మ్స్ ఉంటాయి, గట్లో వార్మ్స్ ఉంటాయి. ద మోర్ కార్టిజాల్ యూ హ్యావ్ అంటే ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ లోవర్ వైబ్రేషన్స్లో బ్రతుకుతున్నాం, కోపంలో, ద్వేషంలో, టాక్సిన్స్ అలానే ఉండిపోతాయి బాడీలో. అంటే ఇప్పుడు మనం షిట్కి వెళ్తాం, ఫ్లష్ చేస్తాం, కానీ వారంకోసారి హార్పిక్ వేసి వేసి కడుగుతాం, ఆ కడగట్లేదు, అక్కడ పారాసైట్స్ పట్టుకుంటాయి. సో డిమానిక్ ఎనర్జీస్ అనేవి, పారాసైట్స్ కూడా డిమానిక్ ఎనర్జీస్, అవి ఫిజికల్గా మన బాడీలో ఉండేటట్టు చేస్తున్నారు అన్నమాట. సో ఫుడ్లో షుగర్ పెట్టడం, జంక్ పెట్టడం, ఇవన్నీ పారాసైట్కి ఫుడ్. సో ఇంకో టాక్స్మోప్లాస్మా గాండి అని చెప్పి ఒక పారాసైట్ ఉంటుంది, అది పిల్లుల నుంచి వస్తుంది. దర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పారాసైట్స్. మనకి 5 ఆర్గన్స్కి పారాసైట్స్ పట్టుకుంటాయి. ఇఫ్ యూ డోంట్ డీటాక్సింగ్ ఇట్, పారాసైట్స్ మీ మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తున్నాయి. మనకు వచ్చే కోపం, ద్వేషం, సూసైడల్ థాట్స్, క్రిమినల్ థాట్స్, ఇవన్నీ పారాసైట్స్ కంట్రోలింగ్ మెకానిజం, వీక్ మైండ్ సెట్. సో ఇవి ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన డిఎన్ఏని దెబ్బతీయడం స్టార్ట్ చేస్తుంది. సో యాజ్ అ సోల్, మన సోల్ ఏంటి, ఫ్రీ విల్ కోరుకుంటుంది, జస్టిస్ కోరుకుంటుంది, కానీ మనం సప్రెస్ చేసుకుంటున్నాం. ఆ సప్రెషన్తో పాటు ఈ పారాసైట్స్ అటాక్ అయిన తర్వాత లోపల సోల్ చోక్ అయిపోతుంటుంది. బయటికి నువ్వు అందరి కోసం మన పేరెంట్స్ బ్రతికారు, మా నానమ్మలు బ్రతికారు, తాతలు బ్రతికారు, అమ్మ వాళ్ళు బ్రతికారు, ట్రామా కంటిన్యూ అవుతూ అది మన మైటోకాండ్రియా లెవెల్లో, డిఎన్ఏ లెవెల్లో కూర్చుండిపోతుంది. అది డెవలప్ అయిన తర్వాత ఒక్క జనరేషన్ అంటే ఇన్ ఆల్ ది 7 generations 1 generation అంటే చైల్డ్ జనరేషనల్ కర్స్ బ్రేకర్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆటోఇమ్యూన్ కండిషన్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళందరి దగ్గర అక్యుములేట్ చేసుకున్న భయాలు ప్లస్ సొసైటీ ఇస్తున్న పారాసైటిక్ లైఫ్ స్టైల్ అండ్ యాంటీబయోటిక్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలిపి సోల్ ఏం డిసైడ్ అవుతుంది, ఆటోఇమ్యూన్ కండిషన్ వచ్చేసి నువ్వు ఈధర్ రివోల్ట్ చేస్తావా లేదా చచ్చిపోతావా డిసైడ్ చేసుకో అనే పాయింట్కి సోల్ తీసుకొచ్చేస్తుంది. మనము సోల్స్ ఇప్పుడు మా అమ్మ నాన్నకు అన్నారు కాబట్టి నేను పుట్టానని మనం మాట్లాడతాం, కానీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయినాక నాకు అర్థమైంది ఏంటంటే వీ కమ్ టు దిస్ ప్లానెట్, వీ చూజ్ అవర్ పేరెంట్స్, వీ చూజ్ అవర్ టాస్క్, వీ చూజ్ అవర్ వార్స్. సో ఇవన్నీ చాయిసెస్ ఎందుకు తీసుకుంటా, ఇప్పుడు నా పేరెంట్స్ నేను తిట్టుకున్నా,
లాస్ట్ 2 years బిఫోర్ వరకు ఘోరంగా తిట్టుకున్నా మా పేరెంట్స్ని. బట్ నా పేరెంట్స్ నన్ను అలా కుడిపిస్తే కాబట్టే నాకు ఇలా జ్ఞానోదయం అయింది, కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను, కాబట్టి చాలామంది లైఫ్లో నేను మార్చగలిగా. ఫర్ మీ నాకు ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడే కెపాసిటీ, వొకాబులరీ రావడానికి నాకు ఇవన్నీ జరగాలి. దిస్ ఆల్గరిథమ్ ఐ నీడెడ్. సో ఏదైనా ఇట్ విల్ హ్యాపెన్. యా, మై పేరెంట్స్ హ్యావ్ ఎక్స్‌ప్లాయిటెడ్ మీ, బట్ దట్ ఈస్ వాట్ ఐ నీడెడ్ ఫర్ బికమింగ్ ద పర్సన్ ఐ యామ్ టుడే. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. నా పేరెంట్స్ నన్ను ట్రామటైజ్ చేసినందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్. ఐఎమ్ సారీ బికాజ్ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు చేసారు. ఏ పేరెంట్స్ అయినా సరే నా పిల్లలు కుడవాలని అనుకోరు. ఐ వాంట్ టు బీ బెటర్ దాన్ మై పేరెంట్స్ అనుకుంటారు. అంటే అది ఆలోచిస్తే దెన్ మా తాతయ్య వాళ్ళు, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళు మా పేరెంట్స్ని ఎలా ట్రీట్ చేశారనే ఆల్గరిథంకి పోతే చాలా హారబుల్. నాకు తెలుసు స్టోరీస్ అన్ని. సో దిస్ పాయింట్ బికేమ్ సో అంటే ఎంత క్లియర్గా అర్థమైపోయిందంటే ఐ ఫర్గివ్ మై పేరెంట్స్ అండ్ అక్కడ నుంచి నేను లిబరేట్ అయిపోయా. అక్కడ నుంచి డిటాచ్మెంట్ ఈజీ అయిపోయింది పేరెంట్స్ నుంచి. ఓకే, అప్పటిదాకా నన్ను ఎందుకు ప్రేమించట్లే, మా అమ్మ నన్ను ఎందుకు దూరం చేస్తుంది, మా నాన్న నన్ను ఎందుకు ఇలా కుట్టుకున్నా. బట్ ఇది అర్థమైన తర్వాత వీ హ్యావ్ అవర్ ఓన్ జర్నీ. 18 తర్వాత నాకు ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నాము, మరి వాళ్ళు నాకు ఇంకా పట్టించుకోవాలని ఎందుకు కోరుకుంటున్నాం? నా ఫ్రీడమ్ డిటాచ్మెంట్ ట్రేట్ అయినప్పుడు వాళ్ళ నుంచి కంప్లీట్ డిటాచ్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయను, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఎందుకు ఫుల్ఫిల్ చేయాలి? సో ఇట్స్ ఓకే, చిల్. సో అట్లా నేను ఐ హ్యావ్ అండర్స్టూడ్. సో ఈ పార్ట్లో ఏమవుతుందంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసి స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోదాము, ఆశ్రమంలో ఎక్కడన్నా వెళ్ళిపోదాం దూరం అని అనుకున్నాం. బట్ నాకు రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసా. పంచకర్మ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ది ఏంటి, నస్యం అని అంటారు. నస్యం చేసినప్పుడు ఏమవుతుందంటే మన పీనల్ గ్లాండ్ ఉంటుంది కదా, దాన్ని డీకాల్సిఫై చేశారు. సో ఇది హ్యూజ్ గేమ్ చేంజర్. నేను స్పిరిచువల్ ఫ్యామిలీలో పుట్టి ఒక ఏథిస్ట్గా అయిన నేను మళ్ళీ ఈరోజు దేవుడు అని మాట్లాడుతున్న ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఐ రియలీ వాంట్ షేర్ దాట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సొసైటీ మొత్తం మనని పీనల్ గ్లాండ్ క్యాల్సిఫై చేస్తుంది, బోన్స్ క్యాల్సిఫై చేస్తుంది, ఎవ్రీ ఆర్గన్ క్యాల్సిఫై చేస్తుంటుంది. ఎలా క్యాల్సిఫై చేస్తుంటుంది అంటే జంక్ ఫుడ్, ఫ్లోరిన్ వాటర్, టూత్ పేస్ట్, మనం యూజ్ చేసే బాడీ వాష్లు, షాంపూలు, మాయిశ్చరైజర్, అన్ని కెమికల్స్. అంటే మనం ఏదైతే తినగలుగుతామో అదే శరీరం మీద పెట్టాలి. ఇప్పుడు కుంకుడుకాయలు ఉన్నాయి, చేదు ఉంటుందేమో కానీ నా నోట్లో పోతే దానివల్ల నాకేమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయన్న భయం నాకు ఉండదు కదా. సో అప్పుడు తలకి కుంకుడుకాయలు రాసుకునే వాళ్ళు, ఒంటికి సున్నిపిండి రాసుకునే వాళ్ళు. నేను టూత్ పౌడర్ అన్నీ ఇంట్లో తయారు చేసుకుంటా. ఇట్స్ బిన్ 3 years. మీరు నా ఇంటికి వస్తే ఎవ్రీథింగ్ హోమ్ మేడ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ 40+ అయినా అప్పుడు ఎలా ఉన్నారో యు ఆర్ ద సేమ్. ఐ డీటాక్స్. ఎలాగ డీటాక్స్ క్లెన్జింగ్ చిన్నప్పటి నుంచి తెలియకుండానే అలవాటు అయిపోయింది. ద గ్రేటెస్ట్ థింగ్ ఐ విల్ ఎవర్ టేక్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఈజ్ డీటాక్సింగ్. ఎలా చేసుకో, ఎనిమాస్ ఒకటి, డీటాక్సింగ్ ఒకటి. ఐ రికమెండ్ ఎవ్రీబడి షుడ్ డూ దిస్. ఎలా చేస్తారు? లైక్ ఇప్పుడు చాలా మంది నన్ను ఏమంటారంటే యూ డోంట్ లుక్ యువర్ ఏజ్ అని అంటారు. బట్ వాట్ ఐ టెల్ యూ ఇస్ యూ ఆర్ నాట్ లుకింగ్ యువర్ ఏజ్, యూ ఆర్ లుకింగ్ ఓల్డర్ దాన్ యువర్ ఏజ్. ఐఎమ్ లుకింగ్ మై ఏజ్. మీరు మీ ఏజ్ ఎందుకు కనిపించట్లేదు అంటే ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. మనం సర్కాడియన్ రిథంలో బ్రతకట్లేదు, మనం జంక్ ఫుడ్ తింటున్నాము, మనం ఫోమోలో బ్రతుకుతున్నాము, యాంగ్జైటీ నార్మలైజ్ చేసేసుకున్నాము, ఎవడు పరిగెత్తుతున్నాము, ఇంట్యూషన్ని క్వశ్చన్ చేయట్లేదు. ఒక స్లేవరీ సిస్టమ్కి అలవాటు పడిపోయాము. మరి ఏం చేయమంటావు? డబ్బులు కావాలి కదా అంటే ఫైట్ చేయవయి. నువ్వు ఫైట్ చేస్తావేమో నేను నెక్స్ట్ తరాలు బాగుపడతాయి కదా. నీ తాత చెయ్యలేదు కాబట్టి ఈరోజు నువ్వు స్లేవ్గా ఉన్నావు, మీ నాన్న చేయలేదు కాబట్టి నువ్వు స్లేవ్గా ఉన్నావు. నువ్వేం చేస్తున్నావు? మరి రేపు నీ పిల్లలు కూడా మా నాన్న చేయలేదు కాబట్టి నేను గుడుస్తున్నాయాలని ఏడుస్తారు. You become a revolution, or you're passing the responsibility to your kids. You become the change. You become the change. లేదు అంటే you will pass autoimmune condition to your kids that will mess their life, that they will become a revolution. ఈ రెవల్యూషన్ అనేది న్యాచురల్ ఆర్డర్. ఓకే, మనిషి ఫ్రీ విల్, జస్టిస్ ప్రాక్టీస్ చేసేది ఎర్త్ న్యాచురల్ ఆర్డర్. ఈ ఇల్యూమినాటీ డిజైన్ ఎప్పుడైతే వచ్చి మొత్తం ఆర్డర్ మార్చేసిందో హ్యూమానిటీ విల్ ఎవాల్వ్ టు దాట్. ఇప్పుడు మనం జెన్జీని ఎందుకు కంట్రోల్ చేయలేము? ఇప్పుడు మిలీనియల్ జనరేషన్, పాత జనరేషన్లు అన్నీ జెన్జీ మీద పడి ఏడుస్తారు. వీళ్ళు ఎవరికి వినరు, వీళ్ళకి అట్లా మాటలు వినరు. మనం మిలీనియల్స్ విన్నాం కదా, మనం అటు వినలేక ఇటు మనకు నచ్చింది చేయలేక నాకు తెలిసి ద మోస్ట్ నలిగిపోయిన అండ్ గాడిదలు అటు రిచ్ అవ్వలేము, ఇటు వాల్యూస్ని చంపుకోలేము, అటు మోరల్స్ని వదిలేయలేము, ఇటు ఎంజాయ్ చేయాలి. మధ్యలో సప్రెస్ ఎవరైనా 90s, ఐ మీన్ టు సే మిలీనియల్స్, అంతే కదా. సో ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఏంటి, దే ఆర్ రెబెల్స్. ఇప్పుడు నేను
ఎలా నచ్చిందే చేస్తా బై. అంతే, నచ్చిందే చేస్తా కాదు, నాకు పీస్ని ఇచ్చేది నేను చేస్తాను, నువ్వెవడు నాకు చెప్పనీకే. అంతే. వాళ్ళే రెవల్యూషన్ తీసుకొస్తారు. నేను ఒక్కదాన్ని వాగిన, చిన్న ఒక్క ఆమె వాగుతుంది, ఇద్దరు ఏం సరిపోతాం. నెక్స్ట్ జెన్సీస్ ఉన్నారు. అండ్ ఐ సా దిస్ కమింగ్ 10 years ago ఐ సా దిస్ కమింగ్. నాకు అర్థమైపోయింది, ఐ డోంట్ బిలాంగ్ ఇన్ మిలీనియర్ జనరేషన్, నేను ఒక జనరేషన్ ముందు పుట్టేసిన. ఐ విల్ స్టార్ట్ నా కెరియర్ నేను 40లో స్టార్ట్ అవుతాను, నాకు ఎప్పుడో తెలుసు. అందుకే నా కెరియర్ గురించి పట్టించుకోవడం మానేసి మాట్లాడడం మీద ఫోకస్ చేశా. వావ్. అంటే ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి, సినిమా తీయాలి అంటే నేనేం తీస్తా, నా అనుభవాలు తీస్తా. 20లో నేను ఫిల్మ్ మేకర్ అయితే ఏం తీస్తా, ఏం అనుభవం ఉందో అని తీస్తా. అప్పుడు అందుకే ఈ ఆబ్జెక్టిఫైడ్ సినిమాలకి సరెండర్ అవుతూ ఉంటారు. నాకు అలా అవ్వాలని లేదు, నాకు మాట్లాడితే కొంచెం సెన్స్ ఉండాలి, సొసైటీ బాగుపడాలి, ఏమైనా పనికి రావాలి, ఒక కళని, ఒక ఆర్ట్ ఫామ్ని నేను ఎక్స్పీరియన్స్ చేసిన దానికి అర్థం ఉండాలి, పర్పస్ ఉండాలి. సో ఐ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఐ నో వెన్ ఐమ్ గోయింగ్ టు డూ. సో డెఫినెట్లీ 40+ తర్వాత యువర్ కెరియర్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. మీరు చూడండి, వరల్డ్ సినిమాస్లో కూడా చూసుకోండి, ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ స్టార్టెడ్ దేర్ కెరియర్ ఆఫ్టర్ 40. డెఫినెట్లీ. అంటే డీటాక్సిఫై గురించి ఎలా ఇంట్లో మొత్తం టూత్ పౌడర్ నుంచి సోప్ ఎవ్రీథింగ్ యూ మేక్. ఫస్ట్ మనము పీనల్ గ్లాండ్ డీకాల్సిఫికేషన్కి వద్దాం. సో పీనల్ గ్లాండ్ క్యాల్సిఫికేషన్ ఎలా అవుతుందంటే, మనకి పీనల్ గ్లాండ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, దాన్ని మొత్తం మనం తీసుకునే నీళ్లు, తాగే నీళ్లు, జంక్ ఫుడ్, ఇవన్నీ పొరలాగా మనము వాటర్ హీటర్ నీళ్ళల్లో పెట్టి ఆన్ చేస్తే వైట్ దాన్ని క్యాల్సిఫికేషన్ అంటారు. సో అలా మన పీనల్ గ్లాండ్ మొత్తం క్యాల్సిఫికేషన్ అయిపోతుంది. మన పీనల్ గ్లాండ్ ఏంటంటే యాంటీనా. బేసిక్గా మనం ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో డౌన్లోడ్స్ వస్తాయా అప్గ్రేడ్ చేసుకోవడానికి, మనకు అలా ఈ ఎర్త్ అనేది మనకు అప్గ్రేడ్స్ ఇస్తూ ఉంటుంది, డౌన్లోడ్స్ వస్తూ ఉంటాయి. దాన్నే ఇంట్యూషన్ అంటాం. మన లోపల ఒక ఇంటర్నెట్ డైలాగ్ ఉంటుంది, గాడ్ అంటే ఏంటి అంటే, గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ, దట్ ఈస్ కమ్యూనికేటింగ్. హయ్యర్ సెల్ఫ్ అని ఇంకో లాంగ్వేజ్లో చెప్పొచ్చు, గాడ్ అని ఇంకోటి చెప్పొచ్చు, ఇంట్యూషన్ అని ఒకలా చెప్పొచ్చు. సో ఈ ఇంట్యూషన్ షార్ప్ అవ్వాలి అంటే మనకి డౌన్లోడ్స్ వస్తూ ఉండాలి. సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్. దిస్ ఇస్ ద యాంటీనా, ఫ్రీక్వెన్సీ యాంటీనా మనకి. సో దాన్ని క్యాల్సిఫై చేసేసారు అనుకోండి, నో డౌన్లోడ్స్. అప్పుడు ఏంటి, భయంలోకి సరెండర్ అవ్వడం ఈజీ అవుతుంది. ఇది యాంటీనా షార్ప్ ఉంటేనే, ఇంట్యూషన్ షార్ప్ ఉంటేనే మనం కరెక్ట్ వేలో అర్థవంతమైన జీవితం జీవిస్తాం అనమాట, ధైర్యంగా జీవించాం. సో దాన్ని డీకాల్సిఫై చేశారా పంచకర్మతో? నస్త్యం అనేది 2-3 ఉన్నాయి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఒకటి, భ్రమరి, అనులోమ్ విలోమ్. దెర్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. సో కుండలిని అవేకనింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంది. సో నాకు లోవర్ చక్రాలు బ్లాకేజెస్ ఉన్నాయి, మనకి 7 చక్రాస్ ఉంటాయి బాడీలో. సో ఇది డీకాల్సిఫై అవ్వాలి, చక్రాలు అలైన్ కావాలి, అప్పుడు మనం పవర్ఫుల్ అవుతాం. కానీ అది ఎవరికి పడితే వాళ్ళకి అవుతుందా అంటే లేదు. నువ్వు ఇంట్యూషన్ షార్ప్ ఉండాలి, మొరాలిటీ ఉండాలి, నువ్వు ఆ దారిలో ఉంటేనే నీ కరుణ, ప్రేమ, మొరాలిటీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఈ దారిలో ఉన్న వాళ్ళకి స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ చదువుకొని మాట్లాడుతున్నారు అంతే. సో ఈ పీనల్ గ్లాండ్ డీకాల్సిఫికేషన్ అయిన దగ్గర నుంచి రెవల్యూషన్స్ అవుతున్నాయి, నాకు లిటరల్ రెవల్యూషన్స్ అవుతున్నాయి, ప్రతి దానికి జవాబు దొరుకుతుంది. సో పంచకర్మ చాలా డిఫికల్ట్గా ఉంటుందా, కాంప్లికేటెడ్గా ఉంటుందా? నార్మల్ పీపుల్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్, ఫన్. సో డీటాక్సిఫై అవుతాం మొత్తం. సో ఎవ్రీవన్ షుడ్ గో ఫర్ ఇట్ అంటారు. అబ్సల్యూట్లీ. మనం ఎంత తొందరగా డీటాక్స్లు అంటే ఎనిమా ఒకటి, బస్తీ అని పంచకర్మలో బస్తీ అనే టర్మ్ యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ క్రేజీ. ఓకే, బస్తీ ఈజ్ టిపికల్లీ అంటే ఇదేం ప్రాసెస్ అని స్టార్ట్ చేసా, బట్ వావ్ అనే పాయింట్తో ప్రాసెస్ అనిమా బేసిక్గా అనిమా రూల్ అవుట్ ఆల్ ద ఎక్స్క్రిటరీ. ఇట్స్ నాట్ రూల్, అదే చెప్తున్నా. అనిమా అంటే ఓన్లీ షిట్ తీయడం కాదు, అడ్రెసింగ్ గట్ డైరెక్ట్లీ విత్ మెడికేషన్. మెడిసిన్స్ అంటే నోట్లో నుంచి వెళ్ళి డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి అది స్ప్రెడ్ అయ్యి పని కాదు, డైరెక్ట్ గట్కి అడ్రస్ చేస్తారు. సో డైరెక్ట్ గట్కి అడ్రస్ చేసినప్పుడు అక్కడ ఏం పంపిస్తున్నాం అనేది, దాన్ని ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకు చదవడం రావాలి. ఒకప్పుడు టైంలో సోప్ అనిమా చేసేవాళ్ళు, విచ్ ఇస్ డేంజరస్. ఇప్పుడు ఏంటి, ఎవరికి ఏం తెలిసినా తెలియకున్నా అట్లీస్ట్ మనం ఇంట్లో ఏం చేసుకోవచ్చు అంటే, నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, నీమ్ చెట్టు, వేపాకు చెట్టు ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆడవాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో, మనుషులు ఉన్న ప్రతి ఇంట్లో ఒక వేపాకు చెట్టు ఉండాలి. దాని వేపాకు గింజలు, వేపాకులు, పుల్లలు, ఎవ్రీథింగ్ ఈజ్ సో పవర్ఫుల్. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్. డీటాక్స్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే, ఇన్ని నీళ్ళు తీసుకొని అందులో వేపాకులు వేసేసి బాయిల్ చేసేసి కూల్ డౌన్ అయిన తర్వాత దాన్ని ఎనిమా చేసుకో. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఐ డూ దట్. అది కాకుండా శంఖ ప్రక్షాళన అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే స్క్వాట్ పొజిషన్లో కూర్చొని
2-3 లీటర్స్ వరకు తాగగలిగినంత వాటర్, లూక్ వామ్ వాటర్లో సాల్ట్ వేసుకొని తాగేస్తా. తాగేసి అయిపోతాయి కదా. లేదు మోషన్స్ అవుతాయి. మొత్తం ఒక 6 to 8 మోషన్స్ అవుతాయి. ఫస్ట్ డార్క్ కలర్ వస్తుంది, తర్వాత లైట్ బ్రౌన్ వస్తుంది, తర్వాత ఆరెంజ్ వస్తుంది, తర్వాత వాటర్ వస్తాయి. ఎప్పుడైతే వాటర్ వచ్చేస్తాయో Everything clean ఫ్లష్ అయిపోయినట్టు. సో ఈ శంఖ ప్రక్షాళన ప్రాసెస్ ఏంటంటే థ్రోట్ నుంచి ఏనస్ వరకు క్లీన్ అయిపోతుంది. ఎనిమాస్ ఏంటి, గట్ని హీల్ చేస్తుంటాయి. సో దీస్ ఆర్ ఆల్ హీలింగ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ డివార్మింగ్, క్లెన్జింగ్. సో ఇప్పుడు ఏంటంటే పారాసైట్ క్లెన్జింగ్ ఒకటే సరిపోతుందా అంటే పారాసైట్స్ ఎగ్ క్లెన్జింగ్ వేరే ఉంటుంది. పారాసైట్స్ ఎగ్గులు ఇల్లు తయారు చేసుకుంటాయి, ఆ ఇంటిని బయోఫిల్మ్స్ అంటారు. సో ఆ బయోఫిల్మ్స్ డీటాక్స్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో నేను బెంగళూరుకి ఎక్కడైతే వెళ్తున్నాను కదా, అక్కడ నేను మొన్న మా చెల్లి వచ్చిన తర్వాత నాకు ఇంతకుముందు పారాసైట్ క్లెన్సింగ్ తెలుసు కానీ బయోఫిల్మ్స్ దాని ఇల్లు గురించి తెలియదు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఓ మై గాడ్ అని చెప్పి పోయి డాక్టర్ దగ్గర నాకు బయోఫిల్మ్స్ క్లీన్ అయ్యే ప్రాసెస్ కావాలి అంటే ఒక వారం రోజులు చుక్కలు చూసా ప్రాసెస్. అంటే ఇట్స్ నాట్ పెయిన్ఫుల్, ఇట్స్ డ్రైనింగ్, ఎనర్జీ తీసేస్తుంది మొత్తం బాడీలోంచి ఉన్న చెడు అంతా గుంజేసా అంటే మీరు ఉపవాసం త్రూ వెళ్ళాలి. సో మేబీ యువర్ డీటాక్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ యంగ్ లుక్ అనేది ఉంటుంది. యూ డోంట్ గో ఫర్ ఎనీ స్కిన్ డాక్టర్స్, ఒక్కసారి ఇవి ఏం లేవా? ఒక్కసారి కొలాబరేషన్కి ఒక హాస్పిటల్ వాళ్ళు, డర్మటాలజిస్ట్ వాళ్ళు అడిగితే ఇది సేఫ్, దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ హార్మ్ఫుల్ థింగ్ అంటే అన్ని రీసెర్చ్ చేసుకొని ఓకే సేఫ్ అని చెప్పి పిఆర్పి చేయించుకున్నాం. పిఆర్పి చేయించుకుంటే స్కిన్ చాలా వావ్ అన్నంత మంచిగా అయింది. అయ్యే ఇదేదో బాగుంది కదా అనుకున్నా. తర్వాత నా డెమో షూట్కి అని చెప్పి ఎండ్లో బయటికి వెళ్తే ఆమ్లెట్లా మాడిపోయింది నా ఫేస్. వాట్ ద ఫక్ అనుకొని డాక్టర్ దగ్గర వెళ్ళి ఇలా అయిపోయిందంటే యూఆర్ నాట్ సపోజ్ టు గో ఇన్ ద సన్ కదా అని అన్నారు. సన్ స్క్రీన్ పెట్టుకోవాలి కదా, నేను ఇచ్చిన ఆయింట్మెంట్స్ పెట్టుకోవాలి కదా అంటే నేను న్యాచురల్గా ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ కావాలా, అవసరం లేదు నాకు అని చెప్పి అది ఫస్ట్ అండ్ లాస్ట్ లైట్ తీసుకున్నా. ఓవరాల్గా మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి, వేర్ డిడ్ యూ గెయిన్ ఫ్రమ్? ఇంట్యూషన్, జస్ట్ ఇంట్యూషన్. మోరల్గా ఉండండి, ఇంట్యూటివ్గా ఉండండి, అన్నిటిని క్వశ్చన్ చేయండి, అన్నీ ఆటోమేటిక్. సో ఇవాళ అంటే ఒక డిఫరెంట్ పాడ్కాస్ట్ గాయత్రి గారితో, ఎందుకంటే ఎప్పుడు ఏవో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ పిచ్చి పిచ్చివే అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే అలానే ఆ పర్సెప్షన్లోనే చూశారు. బట్ నాకు తెలిసి ఈ ఫస్ట్ టైం ఈ పాడ్కాస్ట్ చాలామంది మొత్తం చూస్తే మాత్రం దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాయత్రి గారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, ఈ మేట్రిక్స్లోంచి బయటికి రావాలి, ఈ క్యాపిటలిజం అర్థం కావాలి అంటే ఫస్ట్ డీటాక్స్ చేసుకోండి. దిస్ ఈస్ టిపికల్, ఇది చేస్తే కానీ అర్థం కాదు. సో ఎస్, మనిషికి డీటాక్స్ అవసరం, మనిషికే కాదు మెదడుకి పొట్టకి అన్నిటికీ డీటాక్స్ అవసరం. ఫస్ట్ డీటాక్స్ చేసుకున్న తర్వాతే విల్ ఎన్లైటన్ అవుతాం స్పిరిచువల్లీ కానీ, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకున్నా కానీ. అండ్ పవర్ఫుల్ పడకండి, ఈ లూప్లో పడిపోకండి. ఇది ఒక పద్మవ్యూహం, వెళ్తే బయటకు రాలేము, అందరూ అలానే వెళ్తున్నారు. ఓకే మనం వెళ్ళాము, అట్లీస్ట్ మన పిల్లలకైనా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పకండి, హ్యాపీగా ఉండడం నేర్పించింది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో పిల్లలందరికీ నువ్వు అదైపో ఇదైపో, అన్ని ర్యాంకులు తెచ్చుకో, ఇన్ని ర్యాంకులు తెచ్చుకో, నువ్వు నీట్లో పాస్ అవ్వాలి, ఎంసెట్లో దుమ్ము లేపాలి, జేఈ మెయిన్స్, ఇవి కాకుండా మనిషిలా బతుకు, కైండ్నెస్తో ఉండు, ఎదుటి మనిషిని తిట్టకుండా ఉండు. దట్ ఈస్ ఫైన్. అండ్ పిల్లలకి బిగ్గెస్ట్ ట్రామా ఏంటి తెలుసా, మనము పిల్లలకి తప్పులు చేసే హక్కు ఇవ్వట్లే, ఫెయిల్ అయ్యే హక్కు ఇవ్వట్లే. మనం ఎప్పుడైతే పర్ఫెక్షన్, కంపారిజన్ అంతే నాశనం చేసి, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఇచ్చినప్పుడే ఒక చైల్డ్ విల్ గ్రో. అంతే. యూ షుడ్ హ్యావ్ రైట్ టు ఫెయిల్. ఫెయిల్యూర్స్లోనే నేర్చుకుంటాం చాలా విషయాలు. లైఫ్ అంటే ఏంటో ఫెయిల్యూర్స్లోనే నేర్చుకుంటాం. సక్సెస్ కొంచెం యారగెన్స్ని ఇస్తుందేమో, అంతే. డెఫినెట్లీ. దట్ వాజ్ అ వండర్ఫుల్ పాడ్కాస్ట్ విత్ యూ. అండ్ చాలా తెలియని విషయాలు తెలుసుకున్నా, కొన్ని టర్మినాలజీస్ అర్థం కాలేదు, వెళ్ళి మైండ్లో ఉన్న వెళ్ళి వెతుక్కోవాలి. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ హోప్ సో మనస్ఫూర్తిగా మీరు కెరియర్లో నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ మీరు ఆ రోజు మాట్లాడినందుకే సో మెనీ థింగ్స్ డామినో ఎఫెక్ట్ లాగా, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా చేంజెస్ వస్తున్నాయి. అది ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా ఒక అమ్మాయికి అయితే డెఫినెట్లీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. మై ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ.